సార్ ఇదే బడ్జెట్ ప్రసంగంలో 11వ పాయింట్లో చాలా అద్భుతంగా రాశారు సార్. తెలంగాణ అస్తిత్వానికి మరియు సాంస్కృతిక సాంప్రదాయాలకు పండుగలకు మా ప్రభుత్వం పెద్దపీట వేసిందని. సార్ అసలు తెలంగాణ అస్తిత్వం అంటే ఏంది సార్? ఒక్కసారి సభలో మాట్లాడుకోవాలి సార్. సార్ తెలంగాణ అస్తిత్వం అంటే ఈ ప్రాంతపు మట్టి వాసన సార్. ఇక్కడి ప్రజల ఆత్మీయత, పౌరుషం, తాము కోరుకున్న విధంగా బ్రతకాలని అనుకోవడమే సార్. బ్రతకాలన్న ఆకాంక్షే ఇది అస్తిత్వం అంటే. ఇంకో మాటలో చెప్పాలంటే సార్, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు సార్ తెలంగాణ అస్తిత్వం అంటే. నీళ్ల సంగతి ఒకసారి చూద్దాం సార్. కృష్ణా నదిలో తెలంగాణకు రావాల్సిన వాటా దాదాపు 560 టీఎంసీలు సార్. కానీ ఇప్పుడు దక్కింది ఎంత సార్? 299 టీఎంసీలు మాత్రమే. గోదావరిలో 980 టీఎంసీలు దక్కాల్సి ఉంటే దక్కింది 600 టీఎంసీలు కూడా లేదు అధ్యక్ష. ఇక తెలంగాణ అస్తిత్వంలో నీళ్ల కథ ఇట్లుంటే అధ్యక్ష, నియామకాల కథ చూద్దాం అధ్యక్ష. ఆంధ్ర వాళ్ళు మన ఉద్యోగాలు దోపిడీ చేస్తున్నారని లొలిపెడితిమి. విద్యార్థులు రోడ్డెక్కే ప్రాణాలకు తెగించిండ్రు, ఆత్మ బలిదానాలు చేసిండ్రు. నాకు రాకపోయినా నా తెలంగాణ బిడ్డల కన్నా ఉద్యోగాలు దక్కుతాయని ఆశపడ్డారు. కానీ ఏం జరిగింది అధ్యక్ష? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వద్ద నిరుద్యోగులు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో తెలుసా సార్? 32 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు సార్ మేము నిరుద్యోగులమని. కానీ భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని సార్? భర్తీ చేసిన ఉద్యోగాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి సార్. సార్ ఇక్కడ 2019లో బిస్వాల్ కమిటీ వేసినటువంటి నివేదిక ప్రకారం 1,90,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారు సార్ 2019. ఆ 2019 నుంచి సార్ దయచేసి క్షమించండి సార్, 2019 నుంచి ఇప్పటి వరకు సార్ భర్తీ చేసిన ఉద్యోగాలు 1,00,000 లోపు ఉన్నాయి సార్. మరి ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సార్. కానీ ప్రభుత్వాలు ఉద్యోగాలు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాయి. ఉద్యోగాల కోసం మా నియామకాలను కొట్లాడినటువంటి నిరుద్యోగులు ఇలా రోడ్ల మీదకి ఎక్కి ఆందోళన పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి డేట్లు కూడా అనౌన్స్ చేసినారు సార్. డేట్లు అనౌన్స్ చేసిరు. ఆ డేట్లు చూసినప్పుడల్లా ఇక ఫలానా జూన్ 7 తారీఖు నాడు ఇది పడుతుందేమో, సెప్టెంబర్లో అది పడుతుందేమో అనుకున్నారు సార్. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాలెండర్ అనేటువంటి మాటను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోయింది సార్. ఇది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లినట్టుంది సార్. ఇది నియామకాల కథ సార్. ఇక నిధుల సంగతి చూస్తే సార్, ఇప్పుడు బడ్జెట్లో 3,24,234 కోట్ల రూపాయలు పెట్టారు సార్. మా నిధులు మాకే అంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 56.33% ఉందని చెప్పి 56.33% ఉందని చెప్పి సార్ తొండికో బొండికో లెక్క చెప్పారు. ఆ లెక్క ప్రకారం బీసీలకి రాష్ట్ర బడ్జెట్లో దక్కాల్సింది 1,82,641 కోట్లు బీసీల వాటా దక్కాలి. కానీ ఈ బడ్జెట్లో బీసీలకు దక్కింది ఎంత సార్? కేవలం 12,511 కోట్ల రూపాయలు సార్. దాంట్లో కూడా ఇంకా పెట్టాల్సినటువంటి ఖర్చులు పెట్టకుండా కేవలం కేటాయింపులకే పరిమితం చేశారు సార్.